హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ విత్ పూరి చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసం ఒక ఎర్రగడ్డ, 2 టమాటాలు, పచ్చిమిర్చి 3, 1 కిలో చికెన్ తీసుకున్నామండి. స్టవ్ పైన ఈ విధంగా పెనం పెట్టేసి 3 స్పూన్ల ఆయిల్ వేసినామండి. తర్వాత పోపు దినుసులు కొద్దిగా వేసినాము. చెప్పాను కదా ఇందాక 3 మిర్చి ఎత్తుకున్నానని, అది వేస్తున్నాను. అలాగే ఆనియన్స్ కూడా ఫ్రై చేస్తానండి. నేనంటే మసాలా అంతా వచ్చి పెట్టుకోకుండా డైరెక్ట్గా ఆనియన్స్, టమాటో, చిల్లీ ఆ విధంగా కట్ చేసి వేసేస్తానండి. ఇది కొద్దిగా డీప్ ఫ్రై అయినాక తర్వాత టమాటాలు వేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ వచ్చిందన టమాటాలు వేసేస్తున్నాను. ఇది కొద్దిగా బాగా మగ్గినాక చికెన్ వేసి నేను డైరెక్ట్గా ఫ్రై చేసేస్తానండి. టమాటాలు కూడా కొద్దిగా మగ్గినాయి కదండి. తర్వాత నేను చికెన్ వేసేస్తున్నాను. ముందుగానే చికెన్ అంతా నేను క్లీన్గా వాష్ చేసి పెట్టుకునేసినాను. ఇందులోనే ఉప్పు ప్లస్ అలాగే పసుపు కొద్దిగా యాడ్ చేస్తాను. ఇదిగోండి, కొద్దిగా రాళ్ళుప్పు వేస్తున్నాను. అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసినాను. దీన్నంతా మొత్తం మిక్స్ చేసుకునేసిన తర్వాత ఇందులోనే అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసినానండి. ఈ 3 కొద్దిగా అట్లనే సిమ్లో పెట్టినామంటే బాగా ముక్కలకు అనేది పడుతుంది. అలాగే ముక్కలు కూడా కొద్దిగా బాగా వేగుతాయి. ఫ్లేమ్ వచ్చి తక్కువ మంటలో పెట్టుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ బాగా ఫ్రై అవుతుంది కదండి. అప్పుడు మిరప్పొడి ఒక 2 స్పూన్లు, మీకు ఈ కారానికి తగ్గట్టు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువే తింటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ 2.5 స్పూన్ వేసుకున్నాము. అట్లనే ధనియాల పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇదంతా బాగా కలిసేటట్టు మంట లో ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా కలపాలి. ఇందులో అయితే మేము కొద్దిగా పెరుగు యాడ్ చేసుకుంటున్నామండి. అది ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అలాగే చికెన్ మసాలా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోండి, లేదంటే వదిలేయండి. నేను చెప్పాను కదండి పూరి చేస్తాము అనేసి. పూరికి అయితే రెడీ చేసుకున్నాము. పూరీలోకి కొద్దిగా పులుసు కావాలి కాబట్టి నేను ఈ విధంగా కొద్దిగా పులుసు పెట్టుకునేసినాము. చూడండి, నేనైతే పూరి రుద్దుకునేసినాను. చూడండి, ఫైనల్లీ పూరి విత్ చికెన్ గ్రేవీ అండ్ పులుసు సూపర్గా రెడీ అయిపోయిందండి.